gaming FF. Cinematic gaming FF. Okay, cinematic gaming. Cinematic gaming. Cinematic gaming FF. Cinematic gaming. థ్యాంక్స్. వెల్కమ్ టు ద సినిమాటిక్ గేమింగ్ ఎఫ్ఎఫ్. నా పేరు శివ. నేను వచ్చాను ఈరోజు ఒక యూనిక్ కంటెంట్ తో. ఈ రోజు మనం ఏం చేయబోతున్నాం అంటే ఫ్రీ ఫైర్ లో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ క్యూటీస్ దగ్గరికి వెళ్ళి ఏదైనా ఛాలెంజ్ ఇవ్వమని అడగబోతున్నాం. ఎండు వరకు చూడండి, ఆ క్యూట్ ఛాలెంజెస్ ఏంటో మీకే అర్థమవుతుంది. ఈమె పేరు ఎలిజా. ఈమెనే మనం ఫస్ట్ ఛాలెంజ్ అడగబోతున్నాం. హాయ్ ఎలిజా, ప్లీజ్ గివ్ ఛాలెంజ్ ఇన్ ఏ బిఆర్ ర్యాంక్డ్. మనం టైపింగ్ లో కొంచెం స్లో కాబట్టి కొంచెం స్లోగా టైప్ చేస్తున్నాం, ఏమనుకోకండి. ఫైనల్ గా కామెంట్ అయితే పెట్టేశా. हाय एलिजा गेमिंग चैनल. अरे चैलेंज सिनेमैटिक गेमिंग एफएफ आपके लिए चैलेंज है कि आप जो है बीआर रैंक में 1v4 स्टार्ट करिए एंड तगड़ा सा बोया कर दीजिए विदाउट गन स्किन ऑफ करो. लेकिन हाँ, ऑफ करो. ऑफ कोर्स 1v4 कर रहे हो आप, स्पोर्ट्स की तरह खेलो, मेरी तरह मत खेल. సార్ ఏంటి సార్ అది? मेरी तरह मत खेल. సో అన్న, మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నా ఛాలెంజ్ ఏంటి అనేది. సోలో వర్సెస్ కార్డ్ లో బోయ కొట్టాలి, అది కూడా వితౌట్ గన్ స్కిన్. సేమ్ ఈడ్ స్పోర్ట్ స్టైల్లో ఆడాలన్నమాట. సో బోయ కొట్టాలి సోలో వర్సెస్ కార్డ్ లో. సోలో వర్సెస్ కార్డ్ మ్యాచ్ స్టార్ట్ చేద్దాం అనేసరికి పిఎన్ రోజ్ మన కంటపడ్డది. పనిలో పని పిఎన్ రోజ్ లైవ్ లో ఉంది కదా, ఆమెను కూడా ఛాలెంజ్ అడిగితే పోతులే అని ఆమెను కూడా అడిగేసా ఛాలెంజ్. A few moments later. Cinematic gaming FF. Hi Rose, please give me a challenge in BR rank या CS rank. ఏదో ఏదో ఒక్కటి చెప్పు. चलो मैं आपको चैलेंज देती हूँ. आपको BR रैंक में सोलो वर्सेस स्क्वाड खेलना है और बुया करना है, ठीक है? ఓకే ఓకే అరే ఏంటన్న, పిఎన్ రోజ్ కూడా ఎలిజా ఛాలెంజ్ ఇచ్చింది. ఇక్కడ పిఎన్ రోజ్ ఏమో సోలో వర్సెస్ కార్డ్ ప్లస్ బోయ కొట్టాలని చెప్పింది. ఎలిజా కూడా అదే చెప్పింది, కాకపోతే ఈడ్ స్పోర్ట్ స్టైల్లో నో గన్ స్కిన్స్ తో ఆడాలని చెప్పింది. సేమ్ బట్ డిఫరెంట్. అందుకే ఇద్దరు ఛాలెంజ్లు ఒకే దాంట్లో చేద్దామని వచ్చా. ఇక ఆలస్యం ఎందుకని సోలో వర్సెస్ కార్డ్ మ్యాచ్ స్టార్ట్ చేసి వచ్చేసా. రావటమే ఒక ఎగిరేసా. టోకెన్లు తీసుకుందాం. ఫుల్ మిక్కి వస్తున్నా లాబీలో పంపుతానికే రా నేను వచ్చేది. అరే అన్న, ముంగట కార్డు ఉన్నట్టున్నది. ఏం పర్లేదు, శివ ఇక్కడ ఉండగా భయం ఎందుకు, దండగా. జై నా కొడుక్కి. ఏమిరా బాలరాజు, అట్ట రాకూడదప్ప. బాలి నువ్వేమిరా పోషయ్యా. జై నా కొడుక్కి. ఎన్ని కిల్సో చూడు. అన్నీ నావే. అరే ఫాస్ట్ గా కొట్టుకోవాలయ్యా. ఇలాని ఎనిమిది వచ్చి ఎగిరించుకోపోవాలా. ఏదో ఆటోమేటిక్ మిషన్ ఉంది కదా, బాగా హెల్ప్ చేసింది అన్న. ఇదేదో అక్కడ కష్టపడి ముగ్గురిని కొడితే ఇక్కడ నువ్వు రివైవ్ ఇచ్చి లేపుతావా మీ వాళ్ళని. ఏమన్నా తమ్ముడు, నువ్వు మీ వాళ్ళని కాపాడితే మీ వాళ్ళు వచ్చి నేను కాపాడరా? నువ్వు బ్రతికించిన వాళ్ళు కూడా లాబీలో తోలుతా. లాబీలో కలుసుకోండి పోయి. ఏర్రా తమ్ముడు, నువ్వు రివైవ్ ఇచ్చిన టీమేట్లు ఎక్కడ నీ కోసం రావాలే ఈ పాటికి. ఓహో వచ్చావా, అట్టే పో పైకి. పది మందిని చంపిన రాని భయం, లాస్ట్ ఒక్కడి దగ్గర భయం వస్తుంది. ఎందుకంటే బోయ వస్తుందో లాస్ట్ వరకు వచ్చిందాక. ఇట్ట కాదురా, నువ్వు వచ్చేటట్టు లేవు కానీ నేనే వస్తా ఉండు. జిక్కడినక్క ఎక్కడ, అదిగదిగో పొదల చాటున దాక్కుంది. అయ్య బాబాయ్, అబ్బా జై నా కొడుకుని. ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. నెక్స్ట్ ఛాలెంజ్ ఫ్రమ్ ఈ క్యూటీ నుంచి అనమాట. నాకు బాగా గుర్తుంది, మొన్న ఒక షాట్ వేసా ఈ గేమ్ లోకి వెళ్ళి. మన గేమ్ లకి ఈ పిల్ల రియాక్షన్లు ఇచ్చింది. సో ఇప్పుడు మనం ఈ క్యూటీ లైవ్ లోకి వెళ్ళి ఒక ఛాలెంజ్ అయితే అడగబోతున్నాం. అది కూడా మనం సిఎస్ లో అడగబోతున్నాం. హాయ్ ప్రియా, ప్లీజ్ గివ్ మీ a challenge in CS ranked. ओके सिनेमैटिक गेमिंग, आपको मेरी तरफ से चैलेंज ये है कि आप CS रैंक में ग्रेनेड से 1v4 क्लच करो, ठीक है? मतलब हाँ, डन. మ్యాటర్ అర్థమైందా గైస్? ఒకే గ్రానైట్ కి ఫుల్ స్క్వాడ్ వైప్ అవుట్ చేయాలంట. ఛాలెంజ్ ఈజీ అనుకుంటున్నారా మీరు? అయితే చూసేసేయండి. ఇక్కడ పక్కన ఇద్దరు ఎనిమిస్ ఉన్నారు. గ్రానైట్ అయితే బుక్ చేసాం, మనం సక్సెస్ఫుల్ గా ఇసిరేసాం. అబ్బా సాయిరామ్, ఒకడైతే నాకు అయిపోయాడయ్యా. అరే ర్యాండమ్ గాలతో ఆడితే ఇదే తలకైన బాబా. కళ్ళు మూసి తెరసలోకి మ్యాచ్ అవగొట్టేశారు. ఇక్కడ ఇద్దరు ఎనిమిస్ ఉన్నారు, వాళ్ళ మీదే తిరుగుదాం. అలాగెత్తరోయ్. అరే వద్దురా రే, వదిలేరే, క్లచ్ కొట్టాలరా రే. అరే ఇద్దరు ఎనిమిస్ వస్తున్నారు, మంచి అవకాశం. గ్రాండ్ బుక్ చేసి వేసేసేయాలా. రే పక్కన పడిపోయిందన్నా. ఇప్పటి వరకు అంటే ఏదో మిస్ అయింది కానీ ఇప్పుడు నలుగురు ఒకే దగ్గర ఉన్నారు. ఇప్పుడు అస్సలు మిస్ అవుతాయి. గ్రెనేడ్ వేద్దామని వచ్చి మళ్ళీ ఇక్కడ పడిపోయా ఫ్రెండ్స్. ఈ ఛాలెంజ్ నాకైతే ఇంపాసిబుల్ లా కనిపించింది, అందుకే వదిలేసా. ఏదో ర్యాండమ్ గా పడితే తప్ప క్లచ్ కొట్టడం ఇంపాసిబుల్ గ్రెనేడ్ తో.
ఆ ఛాలెంజ్ వదిలేసి ఇంకో క్యూటీ దగ్గరికి వచ్చేసా. సో ఈమె పేరు కైనా. సో ఈమెను అడుగుదాం ఇప్పుడు ఛాలెంజ్. సో ఇప్పుడు ఈ క్యూటీకి ఇప్పుడు మనమైతే కామెంట్ చేయబోతున్నాం. అదేంటంటే, హాయ్ కైనా, ప్లీజ్ గివ్ మీ ఏ ఛాలెంజ్ ఇన్ లోన్ वुल्फ. सिनेमैटिक गेमिंग लोन वुल्फ में आपको ये चैलेंज मैं देती हूँ कि ये हैप्पी बर्थडे किसका है? అరే బర్త్డే ఎవరిది? నాదైతే కాదే. हाँ तो क्या चैलेंज दे रही थी मैं, सोच रही हूँ थोड़ा सा. नो गन चैलेंज, नो गन चैलेंज. मतलब कि अगर आपको मारना है सामने वाले को तो वो आता है ना, एक तो फ्लैश आता है और एक फ्रीज आता है, तो उससे मारना, ठीक है? ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది లోన్ वुल्फ లో ఛాలెంజ్ చేయమంటే అక్క ఏం ఛాలెంజ్ ఇద్దో చూడండి అన్న మీరే. ఈ పప్పలు ఉంటాయి కదా, ఈ పప్పలు, ఈ 2 పప్పలతోటే బోయ కొట్టాలంట వాడిని చంపేసి. 2 వాడి మీద పడ్డా కానీ మహా అయితే 50-70 HP పోద్ది అంతే. సో అది కూడా గన్లు వాడకుండా కొట్టాలంట. సో గన్లు వాడకుండా కొడతా, కాకపోతే ఫిస్ట్ యూజ్ చేస్తా కదా. ఆ పిల్ల జస్ట్ గన్లు యూజ్ చేయొద్దు అనే చెప్పింది, ఫిస్ట్ యూజ్ చేయొద్దు అని చెప్పలేదు కదా. వాడేద్దాం. నువ్వు చంపాలంటే గన్ కావాలేమో, నా చెయ్యి గుద్దు చాలు నేను చంపడానికి. కనీసం నెక్స్ట్ మ్యాచ్ అయినా పప్పలతో చంపుదాం అనుకున్నా, మొత్తం HP మొత్తం తీసి పాడేశాడు. 7 తాలా ఫర్ రీజన్. రారా నా కొడక. अब के बरस है ये सावन जान न मेरी ले जाए. తర్వాత బూజు పట్టింది కదా, నువ్వు ఉత్సాహంగా వచ్చా అంతే. ఈసారి బూజు మిస్ అయింది కానీ నాకు పెడగుద్దు మిస్ కాదు అసలు. ఇప్పుడు మనం పప్పాలనైతే ఇసిరేసాం. మనమైతే అరే ఏమిరా నువ్వు కట్టపల్లెక్కి వచ్చి అట్ట చంపుతున్నాను. వాడు డ్యామేజ్ ఇచ్చాడు నాకు, మెడికెట్ అయితే చుడుతున్నా. అరే సడన్ ప్రత్యక్షం. అరే వదిలేరా. నెక్స్ట్ ఈ క్యూటీ నుంచి అయితే ఛాలెంజ్ అడగబోతున్నాం. ఈమె పేరు అయితే అను గేమింగ్. ఏమనాలని ఆలోచిస్తుంటే అప్పుడే ఒక ఐడియా వచ్చింది. హాయ్ అను, ప్లీజ్ గివ్ మీ ఏ ఛాలెంజ్ ఇన్ BR ర్యాంక్డ్. Hello, please give me a challenge in BR rank. Please see. Wait, रुको. Okay, सिनेमैटिक गेमिंग FF आपको BF रैंक के अंदर चैलेंज है. बट आपको हर बार गन्स चेंज कर करके आपको करना है लाइक पूरा भूया, ठीक है? अगर आपने एक गन से कोई भी किल कर दिया तो आप नेक्स्ट जो किल है वो उस गन से नहीं कर सकते, ठीक है? आप गन चेंज करके भूया कर सकते. और अगर आप कर देते సార్ వేర్ హ్యావింగ్ వెరీ ఫెంటాస్టిక్ ఆఫర్స్ ఆన్ అవర్ బుక్స్ సార్. ఈ మధ్య మనం చూస్తుంటాం సార్ పిల్లలకి అసలు పుస్తకాల మీద ధ్యాస ఉండట్లేదు సార్. కానీ మా సో గైస్ ఛాలెంజ్ ఇవ్వడమే లేట్ అనమాట. మనం అయితే పక్షి ఎక్కేసాం అనమాట. మనం మ్యాప్ లో ఒక కిల్ కొట్టిన తర్వాత మళ్ళీ అదే సేమ్ గన్ తో ఇంకో కిల్ అయితే కొట్టకూడదు. గన్ అనేది చేంజ్ చేయాలి. అలా డిఫరెంట్ గన్స్ తో డిఫరెంట్ ఎనిమిస్ ని కొట్టి బోయ కొట్టాలి. దిగడమే మనకైతే మ్యాక్సిమం అయితే దొరికిందనమాట. బూట్ల సప్పుడు వస్తుంది. ఎనిమి ఇక్కడే ఉండనుకుంటా. ఈ కిటికీల నుంచి అయితే నక్కి చూద్దాం. అవుపడతా పోయి రథనే ఒక్కొక్కటికి. ఎనిమి ముంగటే ఉన్నాడు అనుకుంటా. ఎయి రాకుండా సోనియబడిందన్న. జస్ట్ మిస్ అయిపోయేవాడిని. జస్ట్ మిస్ లో బతికేపోయినా. ఇప్పుడు మనం మ్యాక్సిమం అయిపోయింది. దీనైతే వదిలేసా. ఇప్పుడైతే స్కార్ అయితే తీసుకున్నా. ఎల్జే బిల్డింగ్ దగ్గరకు వచ్చిన. పెద్ద పైకి వచ్చాడు. అలాగే పైకే పంపిన. హెల్త్ చుట్టుకొని గన్ అయితే మార్చేసి M60 అయితే తీసుకున్నా. ఇప్పుడు మ్యాగ్ అయిపోయింది, అలాగే స్కార్ అయిపోయింది. ఆ 2 గన్లతో మళ్ళీ కొట్టకూడదు కిల్స్. జై బాలయ్య. గార్లు ఎగిరే కారు. ట్రోగన్ గన్ నుండి ఊచకోదనే దీంతో నీకు. ఊరి అది నా బండి అట్ట దొలకపోతున్నావు. మళ్ళీ యూట తీసుండే తిక్కనాయలు. నువ్వు ఎగిరేసివా గాళ్ళు? నన్ను కొట్టడానికి ప్లాన్ చేసావా? వన్ ట్యాప్ పడకపోతే నా పరిస్థితి ఏమవు అన్నా. వన్ ట్యాప్ పడ్డది కాబట్టి తప్పించుకున్నా. అరే AC80 మార్చేద్దామంటే స్కార్ ఉందన్న. ఇప్పుడు ఎలాగా? స్కార్ ఆల్రెడీ యూజ్ చేసాము. రే నువ్వేమిరా వెనకమాల చూసుకోమల్లే. అయిపోయి. ఇప్పుడు ఇక్కడ ట్రోగన్ అలాగే స్కార్ కూడా వాడేసాం. ఇప్పుడైతే MP5 అయితే తీసేసాను. రే ఉండుండ్రా కొద్దిసేపు. గన్లన్న మాసుకొని అంటారా కొద్దిసేపు. ఏం గలీజ్నా కొడుకుంటారా మీరు? కార్ ఏమన్నారా? కార్ని బీల్ చేసారు మీరు. ఇక్కడ ఫైట్ హెవీగా ఉంది. చుట్టుముట్టేసారు. కన్ఫ్యూజన్ లో నేను ఎవరిని కొడతాను నాకు అర్థమైతే లేదు. రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజన్ చేస్తే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తా. చాలా మంది ఎనిమిస్ ఉన్నట్టున్నారు. వెళ్ళిపోదాం. అరే ఎనిమి జై జస్ట్ మిస్ అన్న. చూడలే అన్ని. క్యాబర్నా కొడుకు గబ్బునా కొడుకాడు. ఈ 2 గన్లు అయితే వాడేసిన అయితే వదిలేసి గ్రోజా అలాగే మ్యాక్టెన్ అయితే తీసేసా. నువ్వు వెళ్ళరా పిల్లగా, బయటికి వెళ్ళరా. ఇప్పటి వరకు ఏమో చేస్తేవి. వెళ్ళరా బయటికి. రే కొండ ముజ్జున కొడుకు, నీ దగ్గర గ్లోవాలు కూడా గట్లేవారా? నా గ్లోవాల దగ్గర దాచుకున్నావు. ఏం కుమరం ఏం అనుకున్నావు? మీదికి వస్తున్నావు. అట్టే పోవాయికి. సో ఫైనల్లీ ఛాలెంజ్ అయితే కంప్లీటెడ్.
సో మీరు కూడా ఛాలెంజ్ ఇవ్వచ్చు అనమాట, నేను కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఛాలెంజ్ ఎవరి దగ్గర నుంచి అంటే మోస్ట్ ఫేమస్ యూట్యూబర్ ఇన్ ఫ్రీ ఫైర్ కమ్యూనిటీ ది సునీత గేమింగ్. అయితే ఇక్కడ ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా ట్రైనింగ్ గ్రౌండ్ లో ఛాలెంజ్ ఇవ్వమని సునీత గేమింగ్ ని అడిగాను. सिनेमैटिक गेमिंग भाई क्या चाहिए आपको? ट्रेनिंग ग्राउंड में भी चैलेंज मांगते हो? ओके, सिनेमैटिक गेमिंग एफ भाई आपके लिए चैलेंज है. आप ट्रेनिंग ग्राउंड में जाकर बिना मरे 10 लोगों को मार के दिखाओ. అలా ఛాలెంజ్ ఇవ్వడమే ఆలస్యం అనమాట. మనకు కావాల్సిన సరుకులన్నీ కొనుక్కొని యుద్ధ భూమిలోకి వచ్చిన ఛాలెంజ్ ఏం లేదు, చావకుండా 10 మందిని వరుసగా చంపాలి. దింపు దింపు దింపు, ఏయ్ మళ్ళీ ఏయ్, దించరా సూదుల్ని. హే లేపు, జస్ట్ లో మిస్ అయిపోయింది హెడ్ షాట్. అరే ఒక్క దెబ్బకు 2 పిట్టలు, ఇది 3వ పిట్ట. లాస్ట్ ఈ ఒక్కని కొట్టేస్తే ఛాలెంజ్ అయితే అయిపోద్ది. లాస్ట్ 9 కొట్టాం, ఈ ఒక్కని కొట్టే అయిపోద్ది. అరే ఇల్లాక మంచోడు చచ్చిపోయాడు, ఇప్పుడు హెడ్ షాట్ లేవు, మొత్తం దింపుడే నా కొడకల్లారా. దడ్ దడ్ దడ్, ఏనాయనా ఉరుక్కుంటా వస్తున్నావు, ఇక్కడ కనబడలే నేను. దింపుడే దింపుడు, ఏ రే రే రారా, ఏ రే రే రారా, రమ్మంటే వచ్చేదానా పోయి. నీదేంద్ర పై నుంచి ఒకటేనా సా, అట్టే పో పైకి అని అట్టబోతున్నావు. 70, 80, 100 తీసుకుపోయి నూడిల్స్ తినిపోరా. హట్రా, అబ్బా కొట్టగల. ఇప్పుడు హట్రే, అబ్బా సాయిరామ్, మళ్ళా 9 కిలోలు అయిపోయాయి, ఇంకొకటి. అబ్బా గ్లో లేసిన కానీ కిల్ వచ్చింది. దేవుడు ఉన్నాడు అల్లా ఉన్నాడు, ఏ తండ్రి కూడా ఉన్నాడు. సో ఫ్రెండ్స్, వీడియోస్ లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అట్టే పోతూ సబ్స్క్రైబ్ ఇట్లా కొట్టిపోండి. Bye bye.